హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్. నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో మొఘల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు విజయనగర సామ్రాజ్యం గురించి, అదేవిధంగా కాకతీయుల చరిత్ర గురించి వివరించడం జరిగింది. ఈ వీడియో అయిపోయిన తదనంతరము ఆ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా మీరు వాచ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు మొఘల్స్ గురించి మనం తెలుసుకుందాం. మొఘల్స్ అనగా మధ్య ఆసియా వీరులు అని అర్థము. వీరు తురుష్కులలో చాగ్తాయ్ తెగకు చెందినవారు. మొఘల్స్ తురుష్కులలో చాగ్తాయ్ తెగకు చెందినవారు. మొఘల్స్ యొక్క రాజ్య భాష ఏంటి అంటే పర్షియన్. పర్షియన్ అనేది వీరి యొక్క రాజభాష. ఓకేనా. నెక్స్ట్, వీరు అంటే మొఘల్స్ ముస్లింలలో సున్నీ వంశానికి చెందినవారు. ముస్లిమ్స్లో 4-5 సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాటిలో వీరు ఏ వర్గానికి చెందినవారు అంటే సున్నీ వర్గానికి చెందినవారు మొఘల్స్. వీరు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, తర్వాత మంగోలియాకు చెందినవారు. వీరు మధ్య ఆసియాలో ఏ దేశాలకు చెందినవారు అంటే ఉజ్బెకిస్తాన్, మంగోలియా అనే దేశాలకు చెందినవారు ఈ మొఘల్స్. వీరు అంటే మొఘల్స్ వాస్తుకళలో, చిత్రకళలో గొప్ప పాలకులు. ఓకేనా. వాస్తుకళ, చిత్రకళలో గొప్ప పాలకులుగా మొఘల్స్ పరిగణింపబడ్డారు. ఓకేనండి. వీరిని మధ్య ఆసియా వీరులు అంటారు. వీరు తురుష్కులలో చాగ్తాయ్ తెగకు చెందినవారు. వీరి యొక్క రాజభాష పర్షియన్. వీరు ముస్లింలలో సున్నీ వర్గానికి చెందినవారు. తర్వాత వీరు మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్, మంగోలియా అనే దేశాలకు వీరు చెందినవారు. మొఘల్స్ని వాస్తుకళ, చిత్రకళలో గొప్పవారుగా పరిగణిస్తారు. ఓకేనా. మొఘల్స్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకుల యొక్క సమయం గురించి, మన సంవత్సరాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి. తర్వాత ఇక్కడ చూస్తే మొఘల్స్ పాలకులు. ఓకేనా. మొట్టమొదటిగా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు బాబర్. క్రీస్తు శకము 1526 నుండి 1530 వరకు బాబర్. హుమయూన్ ఇతను క్రీస్తు శకము 1530 నుండి 1540 వరకు పాలించాడు. తర్వాత మరలా 1555 నుండి 56 వరకు పరిపాలన సాగించాడు. తర్వాత అక్బరు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అక్బరు క్రీస్తు శకము 1556 నుండి 1605 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత జహంగీర్ క్రీస్తు శకం 1605 నుండి 1627 వరకు పరిపాలన సాగించాడు. తర్వాత షాజహాన్ క్రీస్తు శకము 1628 నుండి 1658 వరకు ఈయన పరిపాలించాడు. షాజహాను 1666లో మరణించాడు. ఓకేనా. నెక్స్ట్, ఔరంగజేబు క్రీస్తు శకము 1658 నుండి 1707 సంవత్సరం వరకు ఔరంగజేబు పరిపాలించాడు. కనుక ఇక్కడ మనకి చాలా బాబరు మొట్టమొదటి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కనుక ఇతనిది చాలా ఇంపార్టెంట్. తర్వాత అక్బరు, తర్వాత ఔరంగజేబును కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? బాబర్. కాబట్టి ఆయన ఎవరు? తొలి మొఘల్ చక్రవర్తి బాబర్. ఓకేనా. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తులలో గొప్పవాడు మరియు నిరక్షరాస్యుడు ఎవరు అంటే అక్బరు చాలా గొప్ప చక్రవర్తి. అయితే ఆయన చదువుకోలేదు, నిరక్షరాస్యుడు. అయినప్పటికీ ఆయన గొప్ప చక్రవర్తిగా పరిగణింపబడ్డాడు అక్బర్. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తులలో చివరి పాలకుడు ఎవరు? రెండవ బహదూర్ షా. ఓకేనా. అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు అంటే రెండవ బహదూర్ షా. ఓకేనా. రెండవ బహదూర్ షా గురించి 2 బిట్స్ ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులలో చివరి పాలకుడు మరియు 1857 సిపాయిల తిరుగుబాటు నాయకుడు కూడా రెండవ బహదూర్ షా. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ బాబరు, హుమయూను, అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజేబు వీరు ఉన్నారు కదా. వీరిని గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా బాబర్ గురించి మనం తెలుసుకుందాం. బాబర్. ఓకేనా అండి. కనుక ఇక్కడ చూస్తే బాబర్ క్రీస్తు శకం 1528 నుండి
1530 వరకు పరిపాలించాడు. ఓకేనా? ముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడేంటంటే బాబర్ అనగా అర్థం ఏంటి? బాబర్ అనగా టర్కీ భాషలో పులి అని అర్థం. బాబర్ అనగా పులి అని అర్థం. ఓకేనా? టర్కీ భాషలో. నెక్స్ట్ బాబరు మధ్య ఆసియాలోని ఫర్గానా పాలకుడిగా పాలించాడు. కానీ ఆ రాజ్యాన్ని పోగొట్టుకొని సంచార జీవనాన్ని సాగించాడు. ఓకేనా? మధ్య ఆసియాలో ఫర్గానా అనే ప్రాంతాన్ని ఈయన పరిపాలించాడు. అయితే ఆ ప్రాంతాన్ని కూడా పోగొట్టుకొని తర్వాత సంచార జీవనాన్ని గడిపాడు. ఓకే. తర్వాత అక్కడి నుండి ఏం చేశాడు? పర్షియాకు వెళ్ళాడు. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాడు? పర్షియాకు వెళ్ళాడు. తర్వాత బాబరు కాబూల్‌ను ఆక్రమణ చేసిన సంవత్సరం 1504వ సంవత్సరం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇదొచ్చింది. కాబూల్ ఆక్రమణ చేసిన సంవత్సరము 1504. ఎవరు కాబూల్‌ని ఆక్రమించారు? బాబర్ ఆక్రమించాడు. ఓకేనా అండి? కనుక తర్వాత బిట్ మనం చూసినట్లయితే చూడండి. 1526 ఓకేనా? 1526 సంవత్సరంలో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి ఆగ్రా మరియు ఢిల్లీలను ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకేనా? మొఘల్ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? 1526లో. ఓకేనా? ఏ యుద్ధంలో? పానిపట్ యుద్ధంలో. ఓకేనా? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబర్ ఒకటి. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? 1526 సంవత్సరంలో. మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ యుద్ధాన్ని గెలవడం వల్ల స్థాపించాడు అంటే పానిపట్ యుద్ధం. ఎవరిని ఓడించి? ఇబ్రహీం లోడీని ఓడించి ఆగ్రా, ఢిల్లీలను ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబర్. ఈ బాబరు ఓకేనా పిరంగులను, మరతుపాకులను ప్రవేశపెట్టాడు. తర్వాత తన ఆత్మకథ ఓకేనా? తన ఆత్మకథను రాసుకున్నాడు. దాని పేరేంటంటే తుజికీ బాబరీ అనేది బాబర్ యొక్క ఆత్మకథ. ఈ యొక్క ఆత్మకథలో తన యొక్క తోటలు, ఉద్యానవనాలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ ఉద్యానవనాలు ఏ ఆకారంలో ఉంటాయి అంటే చతురస్రాకారంలో ఉంటాయి. కృత్రిమ నీటి కాలువల ద్వారా చుట్టూ ప్రాకారాలను ప్రవేశపెట్టాడు. ఓకేనా? తర్వాత కాబూల్‌లో చార్బాగ్లను నిర్మించాడు. తర్వాత ఇతని యొక్క బిరుదులు ఏంటంటే ఉద్యానవనాల రాజు. ఓకేనా? ఉద్యానవనాల రాజు. తర్వాత స్వీయ చరిత్రల రాకుమారుడుగా బాబర్‌ని మనము పరిగణిస్తాం. ఓకేనా? ఇది బాబర్ గురించి. తర్వాత మనం హుమయూన్ గురించి తెలుసుకుందాం. హుమయూన్ క్రీస్తు శకము 1530వ సంవత్సరం నుండి ఓకేనా 40వ సంవత్సరం వరకు. తర్వాత 1555 నుండి 56వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూస్తే హుమయూన్ అంటే అర్థం ఏంటి? అదృష్టవంతుడు. హుమయూన్ అనగా అర్థము అదృష్టవంతుడు అని అర్థం. ఓకేనా? హుమయూన్ నామా గ్రంథకర్త ఎవరు? గుల్బదన్ బేగం ఎవరు అంటే హుమయూన్ యొక్క సహోదరి. గుల్బదన్ బేగము తన సహోదరుడైన హుమయూన్ మీద ఒక గ్రంథాన్ని రచించింది. దాని పేరే హుమయూన్ నామా. ఓకేనా? హుమయూన్ నామా. 1539లో చౌసా, 1540లో కనౌజ్ యుద్ధాలలో షేర్షా చేతిలో ఓడిపోయి పర్షియాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు. ఓకేనా? అందుకని ఇక్కడ 1530 నుండి 1540 వరకు అని రాయడానికి కారణం ఏంటంటే ఓకేనా 39లోను 40లోను చౌసా, కనౌజ్ యుద్ధాలలో షేర్షా చేతిలో ఓడిపోయి ఓకేనా ప్రవాస జీవితాన్ని గడిపాడు. ఓకేనా? తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క హుమయూన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పర్షియాకి వెళ్ళిపోయాడు కదా! అక్కడ హుమయూన్‌కి సహాయం చేసింది ఎవరు అంటే షఫావిద్ షా చాలా ఇంపార్టెంట్ బిట్. షఫావిద్ షా హుమయూన్‌కి సహాయం చేసినటువంటి పర్షియా పాలకుడు. నెక్స్ట్ 1555వ సంవత్సరంలో షఫావిద్ షా సహాయంతో మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి ఆక్రమణ చేశాడు. అందుకని ఇక్కడ 1555 నుండి మరలా 56 అంటే 2 సంవత్సరాలు మరలా పరిపాలించాడు. ఎవరి సహాయంతో అంటే షఫావిద్ షా సహాయంతో
మరలా తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ 1555లో 1555లో ఓకేనా, ఢిల్లీలోని గ్రంథాలయం మెట్లు దిగుతూ కాలు జారిపడి మరణించాడు. ఓకేనా, గ్రంథాలయం దిగుతూ కాలు జారిపడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగితే హుమయూన్ అని మనం ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. హుమయూన్ యొక్క సమాధి ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. హుమయూన్ సమాధి ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ మనం చూస్తే సమాధిని అంటే హుమయూన్ సమాధిని అష్టబిహిస్ట్ అని లేదా 8 స్వర్గాలు అని అంటారు. అష్టబిహిస్ట్, అష్ట అంటే 8, బిహిస్ట్ అంటే స్వర్గాలు, 8 స్వర్గాలు అని హుమయూన్ సమాధిని పరిగణిస్తారు. సమాధిని ఎర్రరాతితో నిర్మించగా అంచులను పాలరాతితో నిర్మించారు. సమాధిని దేంతో నిర్మించారు? ఎర్రరాతితో. సమాధి యొక్క అంచులను దేంతో నిర్మించారు? పాలరాతితో. ఓకేనా. నెక్స్ట్ తాజ్‌మహల్ నిర్మించడానికి ఒక నమూనా ఏమిటి అంటే హుమయూన్ సమాధిని. హుమయూన్ సమాధిని నమూనాగా తీసుకొని తాజ్‌మహల్‌ని నిర్మించడం జరిగింది. తాజ్‌మహల్ రూపశిల్పి ఎవరు? ఉస్తాద్ ఈషా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది. తాజ్‌మహల్ రూపశిల్పి ఉస్తాద్ ఈషా. ఓకే. నెక్స్ట్ తాజ్‌మహల్ నమూనా రూపశిల్పి ఎవరు అంటే గెరోనియో జెరోనియో అనేవాళ్ళు తాజ్‌మహల్ నమూనాను రూపకల్పన చేశారు. తాజ్‌మహల్‌ను రూపశిల్పి చేసింది ఎవరు? ఉస్తాద్ ఈషా. ఓకేనా. తాజ్‌మహల్‌కి నమూనా ఏంటి? హుమయూన్ సమాధి. హుమయూన్ సమాధిని ఏమని పిలుస్తారు? అష్టబిహిస్ట్, 8 స్వర్గాలు. ఇది సమాధి ఎర్రరాతితో, అంచులను పాలరాతితో నిర్మించడము జరిగింది. ఓకేనా. కనుక ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. తర్వాత బాబరు, హుమయూన్ గురించి వివరించడం జరిగింది. తదుపరి వీడియోస్లో అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజేబు వీళ్ళ నలుగురి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా ఈ వీడియో ఇంకా ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి వెళ్ళేటటువంటి అవకాశము ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఆల్ ఎగ్జామ్స్. ఓకే. Good luck and get a good job and settle in your life. Thank you.